షుగర్ ఎక్కువైపోతే వాళ్ళు సరిగ్గా ఏం మెయింటైన్ చేయకపోతే సన్నగా అయిపోతారంటుంటారు. అవును. మెయిన్‌గా వాళ్ళని చూడంగానే వీళ్ళకి షుగర్ వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంటుంది. అవును. అలా రాకుండా డయాబెటిక్ నుంచి బయటపడాలంటే, హ్మ్. కొంతవరకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, ఒక మంచి ప్రొడక్ట్ వచ్చింది, ప్రోటీన్ వచ్చిందని విన్నాం. అవును. ఏంటసలది? ఇప్పుడు ఒక పక్క డయాబెటిస్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, షుగర్ పెరుగుతుంది, మజిల్ లాస్ అవుతుంది. ఈ మజిల్ లాస్ అయినప్పుడు ఈ షుగర్ పోయి ఎక్కడ ఖర్చు అవ్వాలా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడేమవుతుందంటే మజిల్ తగ్గే కొద్దీ ఈ షుగరు లెవెల్ పెరుగుతూ పోతుంది. అంటే మామూలుగా ఈ షుగర్ వచ్చేసి మజిల్‌లో ఖర్చు అయ్యి ఎక్సెస్ షుగర్ వచ్చి మజిల్‌లో స్టోర్ అయ్యి అదేవిధంగా లివర్‌లో కూడా స్టోర్ అవుతుంది. ఈ 2 ప్లేసెస్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ మజిల్ తగ్గిపోతుంటే ఇది ఖర్చు అవ్వదు. అప్పుడు గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి. ఒక పక్క టాబ్లెట్స్ డోసెస్ పెరుగుతాయి, గ్లూకోజ్ అన్‌కంట్రోల్డ్ పెరుగుతుంది. ఒక పక్క మజిల్ లాస్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సిట్యుయేషన్ వల్ల ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల ఆయుష్ ఉన్న వాళ్ళు కూడా ఒక 15, 20 సంవత్సరాల ముందరే వాళ్ళ ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్‌గానే ఈ షుగర్ తను బాడీ ఖర్చు పెట్టుకునే విధంగా చూడాలి. దానికి ప్రోటీన్ని ఫస్ట్ పారామీటర్గా తీసుకోవాలి. ఇప్పుడు డయాగ్రాండ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దాంట్లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది కాకుండా 100 గ్రామ్ పౌడర్కి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఉదయాన్నే ఒకసారి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా, ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలా. అది తీసుకున్నప్పుడు అన్నానికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ముందర తీసుకున్నప్పుడు జనరల్గా జనాలకు ఉండే ఒక ఇష్యూ ఏంటంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నైట్ అంతా ఖాళీ కడుపు ఉంటుంది, ఒక 2 ఇడ్లు 3 ఇడ్లు ఎక్స్ట్రా తిన్నారనుకో ఇమీడియట్గా గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. ఈ మార్నింగ్ పెరిగే గ్లూకోజ్ లెవెల్సే బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నింటిని దెబ్బతీస్తుంది. దాన్ని తగ్గించడమే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మన డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే వే ప్రోటీన్ ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది? ఉదయాన్నే తిన్న తర్వాత పెరిగే గ్లూకోజ్ని అది తగ్గించేటట్టు చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే ఇన్సులిన్ పనిని పెంచుతుంది, ఇన్సులిన్ సెక్రేషన్ పెంచి ఈ గ్లూకోజ్ని మజిల్లోకి తోసేసే విధంగా చేస్తుంది. ఆ విధంగా పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ పెరగకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ప్రోటీన్ కడుపులో ఉండిందంటే ప్రోటీన్ గబక్కన డైజెస్ట్ అవ్వదు, దానికి కొంత టైం పడుతుంది. హార్డ్ మాలిక్యూల్ అది. చాలాసేపు మనకు ప్రోటీన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయాన్నే మనకు ఎగ్సో లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తిన్నాం అనుకో మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా ఆకలేదు అనమాట. సో ఇలా తీసుకోవడం వల్ల గబక్కన ఆకలేదు. ఆకలి ఎక్కినప్పుడు ఏం చేస్తుంటే ఎక్కువగా అన్నం తినరు. అన్నం తినుకుంటా ఉంటే కొద్దిగా తింటారు, ఎక్కువ తినరు, అప్పుడు గ్లూకోజ్ స్పైక్స్ పెరగవు. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే ఒక పక్క మజిల్ని కూడా పెంచుతుంది. ప్రోటీన్ కాబట్టి మజిల్ సింథసిస్ని కూడా పెరుగుతుంది. మజిల్ సింథసిస్ పెంచుతుంది, ఇమ్మీడియట్గా గ్లూకోజ్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది, అన్నం ఎలాగంటే అలా తినకుండా కాపాడుతుంది. వీటన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల దీంతో పాటు డైటరీ ఫైబర్ ఉంటుంది, ఐనోసిటాలు, తర్వాత ఎల్కానిటిన్, టారిన్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీకి న్యాచురల్గా షుగర్ని ఎదుర్కొనేటటువంటి ఒక శక్తిని ఇస్తుంది. డాక్టర్లు కలిసినప్పుడు వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే డాక్టర్ని రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ నా గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ డోసెస్ కానీ తగ్గించని అడగచ్చు. వీళ్ళ లెవెల్స్ కానీ కంట్రోల్ ఉంటే డాక్టర్స్ తగ్గిస్తారు. సో వాళ్ళు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు.